Hello, hi, good morning everyone. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute. ఈ వీడియో ద్వారా మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లోని ఇంపార్టెంట్ ఫార్ములే అంటే ముఖ్యమైన సూత్రాలన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి ఇంపార్టెంట్ సూత్రాలను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాము. అందులో భాగంగా ఈరోజు వీడియో ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే థర్డ్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ దానికి ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి ఫార్ములే అంటే దానికి సంబంధించిన మెయిన్ సూత్రాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సూత్రాల యొక్క అవసరం 10th క్లాస్ విద్యార్థులకు చాలా అవసరమై ఉంటుందని నేను భావిస్తూ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏపీ 10th క్లాస్ ఇంపార్టెంట్ ఫార్ములే చాప్టర్ వైజ్ అన్నాం టాపిక్. అంటే చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి మనం ఇంపార్టెంట్ దాంట్లో ఏమేమి ఫార్ములా నేర్చుకోవాలో వాటిని విశ్లేషించడం జరుగుతుంది. అయితే ఇక్కడ థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ థర్డ్ చాప్టర్. పెయిర్ మీన్స్ జత, లీనియర్ ఈక్వేషన్స్ అంటే రేఖీయ సమీకరణాలు ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 చరరాశులలో. అంటే ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టాంట్ అంటే ఏంటి కొద్దిగా క్లారిటీ తీసుకోవాలి మనము. సో ఇక్కడ కాన్స్టాంట్ ఒకటి, వేరియబుల్ ఒకటి. ఎస్, ఇక్కడ కాన్స్టాంట్ అంటే నంబర్స్ అన్నమాట. న్యూమరికల్ వాల్యూస్ ని కాన్స్టాంట్ టర్మ్స్ అంటాము. వేరియబుల్స్ అంటే మనకు అన్నోన్ వాల్యూస్ అన్నమాట. అంటే తెలియని లెటర్స్ ని మనం వేరియబుల్స్ అంటాం. సో కాన్స్టాంట్ కి ఎగ్జాంపుల్ ఏవైనా వాల్యూ ఉన్న 1 2 3 4 అండ్ సో ఆన్ ఇవి వచ్చే నంబర్స్ అన్ని యావన్నా తీసుకో, వాటికి ఒక కాన్స్టాన్సీ ఉంటుంది అనమాట. అంటే ఒక స్థిరత్వం ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది అనమాట. ఆ నంబర్ని చూసేదని మనము ఓహో ఇది ఇంత, ఇది 4, ఇది 5 అంటే మనం క్యాల్కులేట్ చేయగలం అనమాట. వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వేరియబుల్స్ అంటే చరరాశులు అంటే మనకు తెలియని లెటర్స్ అనమాట. అంటే ఎక్స్ వై జెడ్ ఎం ఎన్ ఆల్ ఆల్ఫాబెట్స్ అనమాట. అంటే ఆల్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అన్ని లెటర్స్ ని మనము వేరియబుల్స్ అని తెలుసుకుంటాం మనం. ఇక్కడ చాప్టర్లో ఇన్ 2 వేరియబుల్స్ అన్నారు. అంటే 2 వేరియబుల్స్ అంటే 2 చరరాశులు ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. అంటే రేఖీయ సమీకరణాల జత అని అర్థం. పెయిర్ అంటే ఒక జత, 2 థింగ్స్ ని ఒక జత అంటాము. 2 వస్తువులను కలిపితే ఒక జత. అలాంటిది ఇప్పుడు మనం వెళ్దాము. ఫస్ట్ చూసినట్లయితే జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చాప్టర్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మాత్రమే. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 చరరాశుల కలిగిన ఒక రేఖీయ సమీకరణానికి జనరల్ ఫార్మ్ ఏంటి అంటే సాధారణంగా ఆ ఫార్మ్ ఏంటి, ఆ రూపం ఏంటి, ఆ సూత్రము అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ కమ బి కమ సి ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అన్నారు. అంటే ఏ బిసిలు ఇక్కడ ఏ అని బి అని సి అని బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలకు చెందినవై ఉంటాయి. అది ఏబిసి అనేది వాస్తవ సంఖ్యలే మొత్తం అన్ని. సో అట్లా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఏ స్క్వేర్ తర్వాత బి స్క్వేర్ ఆ రెండింటి యొక్క వాల్యూ యాడ్ చేస్తే అది 0కి నాట్ ఈక్వల్ అనమాట. అంటే 0 వస్తే 0 ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 0 కాకుండా ఏదైనా 1 2 3 అని వాల్యూ వచ్చిందనుకో అది నాట్ ఈక్వల్ టు 0 అంతే. సో ఇది ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ to know and learn this formula. Yes, next 2 linear equations in the same 2 variables are called. అంటే 2 linear equations 2 రేఖీయ సమీకరణాలు the same 2 variables అంటే ఆ చరరాశులు కూడా సేమ్ ఒకే రకంగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాము. దాన్ని 2 లీనియర్ ఈక్వేషన్స్ ఏవైనా 2 రేఖీయ సమీకరణాలు సేమ్ వేరియబుల్స్ 2 ఉన్నట్లయితే అంటే 2 చరరాశులు ఉన్నట్లయితే దాన్ని ఆ పేరుని ఆ జతని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాము. అంటే 2 చరరాశుల్లో కలిగిన రేఖీయ సమీకరణాల జత అని అంటాం.
సో అవి ఏమేమంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 0, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఇంకోటి a2x ప్లస్ b2y ప్లస్ c2 0, ఇది ఇంకోటి. ఈ రెండు సూత్రాలు మనం బట్టే మొత్తం చాప్టర్ అంతా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఇక్కడ కూడా a1² ప్లస్ b1² నాట్ ఈక్వల్ టు 0 అని అది కూడా ఇక్కడ కూడా a1² b1² రెండిట్ల వాల్యూ యాడ్ చేస్తే 0 నాట్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ a2² ప్లస్ b2² కూడా నాట్ ఈక్వల్ టు 0. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఒక ట్యాబులర్ ఫార్మ్ లో మనం రాసాము. ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్ కి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ సాల్వ్ చేయడంలో ఈజీగా ఇది ఉపయోగపడతాయి అన్నమాట స్టూడెంట్స్ కి. కంపారిజన్ ఆఫ్ రేషియోస్. ఫస్ట్ కంపారిజన్ ఆఫ్ రేషియోస్. ఇవన్నీ రేషియోస్, వాటిని కంపేర్ చేసినాం అనమాట, పోల్చినాము. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఈ పోల్చినటువంటి రేషియోస్ ని ఈ లైన్స్ ఈ వాల్యూస్ ఏమవుతాయి, ఎలాంటి రేఖలు అవి ఎలాంటి లైన్స్ అవుతాయి అనేది ఆల్జిబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ ఏమన్నా ఉంటుందా దాంట్లో, ఉంటుందా లేదా, స్థిరంగా ఉంటుందా స్థిరం లేదా అని చెప్పేది. ఇక సొల్యూషన్స్ అంటే సాధనలు, ఏమన్నది ఈ ఈక్వేషన్స్ కి సంబంధించి ఎలాంటి సాధనలు వస్తాయి చేస్తే. తర్వాత గ్రాఫ్, దీనికి గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ నిలువుగా ఉండేది, వై యాక్సిస్, ఆ రెండు యాక్సిస్ ని లీనియర్ ఈక్వేషన్స్ కట్ చేసేది ఈ రకంగా ఒకటికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఒక దాంట్లో ఒకటి కట్ అయితే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో ఫస్ట్ చూద్దాం మనము. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇది ఫస్ట్ కేస్. ఇందులో a1/a2 అంటే ఫస్ట్ ఇదిగో దిస్ ఈజ్ ద ఫస్ట్ a1, తర్వాత a2 అని సెకండ్ ఈక్వేషన్ లో, ఫస్ట్ ఈక్వేషన్ లో ఫస్ట్ టర్మ్, సెకండ్ ఈక్వేషన్ లో ఫస్ట్ టర్మ్. ఈ రెండింటిని మనం రేషియో తీసుకుంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు తర్వాత b1/b2, ఇది b2 ఇది b1, ఆ రెండింటి యొక్క రేషియోకి ఈక్వల్ కాలేదనుకో, ఫస్ట్ కంపారిజన్ రేషియోస్ ని మనం కంపేర్ చేసేటప్పుడు a1/a2కి b1/b2 నాట్ ఈక్వల్, సమానంగా లేదు, అప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా అవుతుందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయి ఉంటాయి. అంటే ఒకదానికొకటి ఇలా ఖండించుకునేవన్నమాట, ఖండించుకునే రేఖలు అయి ఉంటాయి, వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. తర్వాత ఆల్జిబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ ఏమన్నా ఉందా అంటే ఎస్, కన్సిస్టెంట్ గా ఉంటాయి, అంటే స్థిరముగా ఉంటాయి, ఒక చోట ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయి అని చెప్పబడుతుంది. ఇక సొల్యూషన్ ఏముంది దానికంటే యూనిక్ సొల్యూషన్, అంటే ఖచ్చితమైన సొల్యూషన్ గ్యారంటీ వస్తుంది. ఈ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయంటే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ గ్రాఫ్ లో మనం సొల్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది గ్రాఫ్ వచ్చేసి ఈ రకంగా ఉంది. సో ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఇది ఇంకొక లీనియర్ ఈక్వేషన్. ఈ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, ఒకదానినొకటి ఖండించుకున్నాయి. సో ఇక్కడ దిస్ ఈజ్ ద యూనిక్ సొల్యూషన్ అని అంటాం అనమాట దాన్ని. ఇది ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ఆన్సర్, అది సొల్యూషన్ వచ్చింది అని చెప్తాం. ఎస్. రెండవ కేసు చూస్తే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. రెండవ కేసులో ఏమొస్తుందంటే a1/a2కి b1/b2 రెండు ఈక్వల్ గా వచ్చినాయి అనుకో, అప్పుడు అది ఆ రెండు ఈక్వల్ అయితే c1/c2 నాట్ ఈక్వల్, c1/c2 సమానం కాదు. ఈ కేసులో ఆ లైన్స్ ఎట్లా ఏర్పడతాయంటే మనకు ఆ గ్రాఫ్ లో ప్యారలల్ లైన్స్ గా ఉంటాయి, ఆ రెండు ప్యారలల్ గా ఉంటాయన్నమాట. ఒక లైన్ ఇలా వెళ్తుందంటే దానికి ప్యారలల్ గా సమాంతరంగా ఇంకో లైన్ వెళ్తుంది, ఈ ప్యారలల్ లైన్స్ గా ఉంటాయి. వాటిలో ఆల్జిబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ ఏమైనా ఉందా అంటే ఇన్కన్సిస్టెంట్, మనం చెప్పలేమన్నమాట, స్థిరంగా ఉండదు అది. ఎందుకంటే అవి రెండు కట్ అయితే కదా ఒక చోట సొల్యూషన్ వచ్చేది, కట్టే కావు, ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం కన్సిస్టెంట్ గా అంటే స్థిర వాల్యూ చెప్పలేమన్నమాట. ఇక సొల్యూషన్ ఏమన్నా ఉందంటే దానికి నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ ఎప్పుడైనా ఇట్లా వచ్చినాయంటే వాటికి సొల్యూషన్ చెప్పలేము గ్రాఫికల్ గా, అంటే గ్రాఫ్ రూపంలో. ఎస్, దీని గ్రాఫ్ చూసినట్లయితే ఇవే ప్యారలల్ లైన్స్, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఇది ఇంకొక లీనియర్ ఈక్వేషన్, రెండు ప్యారలల్ గా వెళ్తున్నాయి అనమాట. అంటే సమాంతరముగా సమాన దూరంలో రెండు ట్రావెలింగ్ చేస్తే దాన్ని ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు అని అంటాం. సో ఇది అయిపోయింది. థర్డ్ కేసు చూసినట్లయితే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ థర్డ్ కేసులో a1/a2కి b1/b2 ఈక్వల్ సమానము, దానికి మళ్ళీ c1/c2 కూడా మూడు సమానమే. ఇక్కడ 3 ఆర్ ఈక్వల్ అన్నప్పుడు వాటి యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ లో కోఇన్సిడెంట్ లైన్స్ గా ఏర్పడతాయి. కోఇన్సిడెంట్
అంటే అనుకున్నట్లుగానే మనం ఏమైతే అనుకుంటామో ఫలానా చోటు వస్తాయి అని అనుకుంటే అక్కడే ఏర్పడుతుంది అంట గ్రాఫ్ లో కూడా కోఇన్సిడెంట్. తర్వాత ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఏమన్నా ఉందా అంటే దీనికి కన్సిస్టెంట్ ఇది అంటే స్థిరంగా ఉంటాయి. ఆ సొల్యూషన్ కి ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ కూడా స్థిరంగానే ఉంటుంది. దానికి డిపెండెంట్ పేర్ అనేది కూడా వస్తుంది అనమాట, అంటే ఆధారపడే ఒక జత. తర్వాత యూనిక్ ఏమన్నా సొల్యూషన్ ఉందా దానికంటే ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి దీనికి. ఇలాంటి రేఖలకు ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్ కి గ్రాఫికల్ గా చూస్తే ఇన్ఫినిట్లీ అంటే అనంతమైన అపరిమితమైన నంబర్ ఉంటే లిమిట్ గా చెప్పేది లేదనమాట, లెక్కలేనన్ని సొల్యూషన్స్ దీనికి వస్తాయన్నమాట. ఎన్నైనా సొల్యూషన్స్ రావచ్చు. సో అది ఎట్లుంటుందా అంటే ఇది ఈ రకంగా ఉంటుంది, ఒకే ఒక లైన్ లీనియర్ ఈక్వేషన్. ఎస్, ఆ లీనియర్ ఈక్వేషన్ ని ఆ విధంగా గ్రాఫ్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది మన థర్డ్ చాప్టర్ కి సంబంధించి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, కంటెంట్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు 10th క్లాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములేకి సంబంధించిన ఫోర్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే ఫోర్త్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టూడెంట్స్ కి చాలా బేస్మెంట్ కుదిర్చే ప్రాబ్లమ్స్, వాటి యొక్క సొల్యూషన్స్ కి ఈ ఫార్ములా మొత్తం నేర్చుకుంటే ఆ చాప్టర్ లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలు మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇందులో చూస్తాం ఫస్ట్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ ఎక్స్. ఎక్స్ వేరియబుల్ గా ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్మ్, సాధారణ రూపం ఏమంటే ఎక్స్ వేరియబుల్ గా ఉంటే ax² + bx + c 0, ఇదే జనరల్ ఫార్మ్. తర్వాత వేర్ ఇక్కడ a, b, cలు ఉన్నాయి కదా, ఇక్కడ a, b, c ఉన్నాయి కదా, ఈ ABCలు ఎలాంటివి? రియల్ నంబర్స్ అయి ఉండాలి. అవి ఖచ్చితంగా రియల్ నంబర్సే ఉంటాయి, రియల్ వాస్తవ సంఖ్యలు. అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఈ a అనేది 0కి ఈక్వల్ కాకుండా ఉండాలి. అంటే 0 కాకుండా 1, 2, 3 ఎనీ 0 తర్వాత ఏదో ఒక వాల్యూ ఉంటే అది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దానికి బలం చేకూరుతుంది అనమాట. ఏ వాల్యూ 0 కాకపోతేనే, 0కి ఈక్వల్ కాకపోతేనే ఈ ఫార్ములా మనకు కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది. సో ది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ ఎక్స్ అంటే ax² + bx + c 0 అని. ఇది 1 మార్క్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి అన్నిటికీ అడుగుతూనే ఉంటారు అనమాట ఇట్లాంటివి. వేరే ఏబిసి ఆర్ రియల్ నంబర్స్, అవి a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్, ఏ రియల్ నంబర్ a సాటిస్ఫైస్ ax² + bx + c 0, దెన్ a ఈజ్ ఏ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు a అనేది రియల్ నంబర్, ఈ a అనేది రియల్ నంబరు, ఒక వాస్తవ సంఖ్య. అది సాటిస్ఫైస్ అంటే ax² + bx + c 0 అనే ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే, a అనేది సాటిస్ఫై సంతృప్తి పరిస్తే, దెన్ ఆ ఏను ఏమంటామంటే a ఈజ్ ఎ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క దాని యొక్క మూలము అంటాము. మూలము అంటే రూట్ అన్నమాట, రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. తర్వాత క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c 0 ఆర్, ఇది మనకు ఫార్ములా వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే రూట్స్ కనుక్కోవడానికి ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైనా ఏంటి వాళ్ళు ఆ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఉపయోగించే ఫార్ములా ఇది -b ± √b² - 4ac / 2a. ఇది ఫార్ములా. ఇక్కడ 2 రూట్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 2 రూట్స్ ఏమంటే ఇక్కడ -b ± అని పెట్టాను చూడు, ఒకటి ప్లస్ తో వేసుకుంటే ఒకటి రూటు, మైనస్ తో వేసుకుంటే ఇంకో రూట్. 2 రూట్స్ అనమాట. అది ఒకే ఫార్ములాలో పెట్టింటాం. సో -b ప్లస్ తో ఒకటి, √b² - 4ac / 2a అనేది ఒకటి రూటు. ఇప్పుడు ప్లస్ పెట్టినా ఇంకోసారి మైనస్ పెట్టాలా, -b - √b² - 4ac / 2a. ఇది ఈ 2 రూట్స్ అనమాట. ఇది అందులో ఒకే ఫార్ములాలో +or- అని పెట్టింటాం అన్నమాట. కానీ మనం ఫైండ్ అవుట్ చేసేది మాత్రం 2 రూట్స్ కి సెపరేట్ గా కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా ఏమంటే -b +√b² - 4ac / 2a ఒకటి,
మైనస్ బి మైనస్, ఇక్కడ ప్లస్ అక్కడ మైనస్, అంతే తేడా. మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది 10th క్లాస్కి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా, ఇంటర్ ఆ తర్వాత కూడా పై ఎడ్యుకేషన్ పోయేటప్పుడు కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ కూడా 10th క్లాస్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు దీని గురించి. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మూలాల యొక్క స్వభావం. ఆ రూట్స్ అనేవి ఏవైతే వస్తాయో 2 రూట్స్, వాటి స్వభావం ఎలా ఉంటుంది అంటే దాని గురించి చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి మనకు ax² + bx + c 0. దీన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం అంటాం. జనరల్ గా ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి అని ఎవరు అడిగినా కూడా ax² + bx + c 0 అని చెప్పాలా అది. తర్వాత డిస్క్రిమినెంట్ అంటే ఏదో కూడా చెప్తాం ఇక్కడ. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac అంతే, నేర్చుకోలేదు. b² - 4ac అనే వాల్యూనే డిస్క్రిమినెంట్ అని అంటాం అనమాట. విచక్షణి అంటాం. డిస్క్రిమినెంట్ b² - 4ac విచక్షణి అంట. చాలా 1 మార్క్ క్వశ్చన్స్ లో కూడా బ్లాంక్స్ లో కానీ చిన్న క్వశ్చన్స్ కానీ అడగొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. సో అందుకనే 10th క్లాస్ వాళ్ళకి ప్రత్యేకంగా చాలా ఉపయోగమైనటువంటి ఈ ఫార్ములా గురించి చాలా బాగుంటుంది అనమాట. ఇక ఇప్పుడు చూద్దాము నేచర్ ఆఫ్ ది రూట్స్. రూట్స్ యొక్క స్వభావం చూసుకుంటే డిస్క్రిమినెంట్ వాల్యూ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే b² - 4ac వాల్యూ ఎంతైతే వచ్చిందో అది 0 కన్నా పెద్దదైతే, అంటే ఈ వాల్యూనే 0 కంటే పెద్దగా ఉండాలి. 0 చిన్నగా ఉండాలా, ఈ వాల్యూ పెద్దగా ఉండాలి. పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే వాటి స్వభావము 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని చెప్పాలా. వాటి స్వభావం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా 4 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో కానీ గ్యారంటీ వస్తుంది ఈ క్వశ్చన్. రూట్స్ గురించి అడిగేది, ఆ రూట్స్ యొక్క నేచర్ గురించి అడిగేది. కాబట్టి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎప్పుడైతే b² - 4ac వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇచ్చినప్పుడు. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వాల్యూ 0 కంటే పెద్దగా వచ్చిందంటే అది కంపల్సరీ అది 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పాలి. నెక్స్ట్ సెకండ్, b² - 4ac వాల్యూ = 0 అయినా అనుకో, అంటే b² - 4ac 0కి ఈక్వల్, రెండు సమానం. అంటే ఈ b² - 4ac వాల్యూ చేసింటే మనము 0 వచ్చింది మనకు, అది 0కి ఈక్వల్ కదా. అలాంటప్పుడు 2 ఈక్వల్ రూట్స్ అని వాటి యొక్క నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పాలి మనం. ఆ మూలాల యొక్క స్వభావం ఎలా ఉంటున్నప్పుడు 2 ఈక్వల్ రూట్స్ అంటే 2 సమాన మూలాలు, 2 సమానంగా వస్తాయన్నమాట మూలాలన్నీ. వాటినే మనం కోఇన్సిడెంట్ రూట్స్ అని కూడా అంటాము. 2 సమానంగా రూట్స్ వచ్చినాయనుకో, ఫస్ట్ రూట్ -2, ఇంకోటి కూడా -2నే, 2ను సమానంగా వచ్చినాయనుకో వాటిని కోఇన్సిడెంట్ రూట్స్ లేదా 2 ఈక్వల్ రూట్స్ అని చెప్తాము. సో అది ఒకటి. నెక్స్ట్ థర్డ్ కేసు, b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అంటే ఇప్పుడు b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కనుక్కున్న తర్వాత ఆ వాల్యూ 0 కన్నా చిన్నగా ఉంటే, అంటే 0నే పెద్దగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూ కాదు పెద్దగా ఉండాల్సింది, యూత్ల 0 వాల్యూనే పెద్దగా ఉండాలి. అప్పుడు మనం కనుగొన్న వాల్యూ 0 కంటే తక్కువ ఉండాలన్నమాట. 0 కంటే లెస్. 0 కంటే తక్కువ అంటే ఏమి, మామూలుగా ఒక నంబర్ లైన్ తీసుకుంటే 0 కంటే తక్కువ వచ్చేది అదేది ఎడమ చేతి వైపు వచ్చేవన్నీ 0 కంటే తక్కువ నంబర్లే. అంటే నంబర్ లైన్ లో 0 అనేది సెంటర్ లో ఉంటుంది. 0 నంబర్ లైన్ లో ఒక నంబర్ లైన్ తీసుకుంటాం. ఇది ఈ నంబర్ లైన్ లో సెంటర్ లో 0 ఉంది, రైట్ సైడ్ 1 2 3 4 అని వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతూ పోతుంది అనమాట. ఖచ్చితంగా విలువ పెరుగుతూ పోతుంది. 0 నుంచి 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 5 6 ఇలా పెరుగుతూ పోతుంది అనమాట. అసెండింగ్ అంటే వాల్యూ ఎక్కుతూ పోతుంది. అదే లెఫ్ట్ సైడ్కి వస్తే ఎడమ చేతి వైపు 0కి -1 -2 -3 -4 ఇట్లా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని 0 కంటే చిన్నవే ఇవన్నీ. ఈ పక్క 0 కంటే తక్కువ వాల్యూస్ ఇవి. మైనస్ వచ్చిందంటే అది 0 కంటే తక్కువ అని అర్థం ఎప్పుడైనా. కాబట్టి 0 కంటే -1 తక్కువ, -1 కంటే -2 తక్కువ, -2 కంటే -3, -3 కంటే -4 తక్కువ. ఇలా ఎడమ వైపు వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గిపోతుంది అనమాట, విలువ తగ్గిపోతుంది. సో ఈ నంబర్ లైన్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ లో అది గుర్తుంచుకోవాలి ఉండాలి. ఉన్నప్పుడు ఇది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ అనేది ఈజీగా అర్థమవుతాయి. సో b² - 4ac వాల్యూ 0 కంటే తక్కువ చిన్నది అయితే, అంటే మైనస్ లో వస్తే అంతే,
ఇంకేంలే. షార్ట్ గా చెప్పాలంటే మైనస్ లో రావాలి దీని వాల్యూ అంతే. -1, -2, -10, -15 ఏదో ఒకటి మైనస్ వాల్యూ, అప్పుడు 0 కంటే తక్కువే అది. ఇలాంటప్పుడు వాటి యొక్క రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే నో రియల్ రూట్స్, అంటే అక్కడ రూట్స్ రియల్ గా లేనే లేవు, వాస్తవ మూలాలు లేవు దానికంటే. మైనస్ వాల్యూస్ వచ్చినాయంటే 0 కంటే ఆ వాల్యూస్ రియల్ రూట్స్ లేవు అని. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే 4th చాప్టర్ లో. ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా వీడియో చూడండి, వీడియో వినండి బాగా. మీ మంచి కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఖచ్చితంగా వినండి. ఈ కాన్సెప్ట్ మొత్తం షార్ట్ కట్ వేలో చెప్తున్నాను అనమాట. మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చెప్పుకోకుండా అందులో మనకు ఏమేమైతే నేర్పించాలో, మీకు ఏమైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే కలెక్ట్ చేసుకుని సేకరించి వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ వీడియో కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది 10th క్లాస్ స్టూడెంట్స్ కి.